నువ్వేంద్ర అన్న ఫాస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆడేమో పని చేస్తాను, నేనే విడ కూర్చొని చెప్తాను. పెళ్ళానికి ఎస్ ప్లంబింగ్ వర్క్ వచ్చింది ఇక నాకు అంతే. ఈ 2 రోజుల తర్వాత వాషింగ్ మిషన్ వస్తుంది. ఇప్పుడు మాకు నీళ్ళు వస్తాయి. ఏమవుతాయని సంబరం ఉంది నీకు? ట్యాప్స్ వచ్చినాయి సంబరం ఉందా? ఇంకేది ఏంటి అది? వాషింగ్ మిషన్ ఓపెన్ చేయడానికి మేమే పిలిచినాం గెస్ట్. ఎట్లుందమ్మా? మా బిల్డింగ్ మీద అయితే మేము వాటర్ ట్యాంక్ పెడతాం. మా అన్నయ్యనే పెడతాను. మా బిల్డింగ్ మీద ఎట్లుందో మీకు తెలియదు కదా, చూడండి. ఇంకా ట్యాంక్ కూడా తెచ్చి ఘోరంగా ఉండవేంద్ర అన్నయ్య ఫాస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. పెద్ద పెద్దదారా మమ్మీ 2 సంబరపడతాను మమ్మీ. ట్యాంక్ అయితే వచ్చిందో ఈడ ట్యాప్ ఇక్కడ వాషింగ్ మిషన్కి వస్తుంది. అయితే అందారా ఇప్పుడు బోర్ కనెక్షన్ ఇస్తారు. అసలు మేము ఈ ట్యాంక్ పెట్టుకున్నది అయితే అన్ఎక్స్పెక్టెడ్గా. ఎందుకు అంటే ఇన్వర్టర్ కొనిచ్చి ఏంటిదిరా వాషింగ్ మిషన్ అటు పెట్టుకోస్తాను. కొద్ది అలా నుంచి మా బాపి ఇదంతా తీసిన కొద్ది గోలుడు. అబ్బా అంత సీన్ లేదు. మీది నుండలు ఇక్కడ దాకా అసలు ట్యాప్స్ ఫీడ్ చేసుకున్నాడు అంటేనే కష్టమే. అబ్బాకి ఇట్లా దింపు తత్తే అనుకున్నాం కానీ అబ్బా గోల్డ్ నతుకులు పెడతాడు అమ్మా అన్నయ్య. ఆ నుంచి అలా ఆడికి 4-5 పైపులు పెట్టాను. 1 2 3 4 ఉన్నాయి. ఇప్పుడు ఇంత కడిగేసుకుంటా పెడతాను. ఆడేమో పని చేస్తాను, నేనే విడ కూర్చొని చెప్తాను. అట్లా ఉంటుంది. చూస్తానా ఇంట్లో కూడా అదే పని చేస్తాడు. గట్టిగా తాకింది దానికి మంచి పని. నాకు ఒకసారి రోజు డే ఇన్ మై లైఫ్ అని వీడియో ఇస్తా. అలా నేను ఎంత పని చేస్తానో చూడు. అది వీడియో కోసం తప్ప రోజు డైలీ అప్డేట్ అనుకో. ఎవరికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నేను లేచినాక మీ ఇంట్లో వాళ్ళే మరి. సరే రోజు పొద్దుగా వీడియో ఇస్తా మా అన్నయ్యని. నేను రోజు లేచినాక ఆడ ఆ రూమ్లో అంటారు అన్నయ్యలే రూము ఉడుతా, అన్నయ్యలే అని లేపుకొచ్చి ఈ రూమ్లో వండ పెట్టాలి అని. మాకైతే ఈ చెట్టుకి అసలు బీరకాయలే కాస్తాను. గంత పెద్ద ఉంది కదా చెట్టు. అది మొగ చెట్టు అంత నీకెరక ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. ఇక మా అన్నయ్య పడుతుంది స్కూటీ. వాష్ బేసిన్ కూడా తెచ్చి ఒక్క పని చేయరా అంటే 10 పనులు చేస్తాడు. గిసుంటే అన్నయ్య ఉండాలి. ఇక ఒక్కొక్కసారి వీడు అన్ని మోరద పనులు చేస్తాడు. నాకేం అర్థం కావట్లేదురా, బయటికి తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. కొంతమంది వచ్చిలా మా ఇంటికి. అయితే అలా పట్టినావన్నయ్య, ఇది ఖరాబ్ అయినప్పుడు లూక నువ్వే కడగాలి. నువ్వే అంటగా ఊకే బెర్రకు ఉన్నావు. సాగాను పెళ్ళానికి పెళ్ళానికి ఎంత బాగుందో. ఇగో ఫస్ట్ 500 లీటర్లు అంటే నేనేమన్నా అద్దు పాప మా అన్నయ్యకి పెళ్ళం వస్తే వాళ్ళకి యూజ్ అయితే మళ్ళీ పొరగాలు పుట్టే వరకు కానీ 1000 లీటర్లు అన్న దీన్ని కూడా కోసిన ఏలే. అవునా అన్ని తినబుద్ద అన్నిటికి కోసలే కానీ మమ్మీ అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తన్నుకోకుర్రి మెల్లగా జరిగా మమ్మీ జరుగు. నువ్వు ఆడ వేసేలే పోసేలే. నరేష్ అని అట్లే ఆకసాయికి పట్టిండు. దండం బాయ్ మెల్లగా ఒక్కడి మీద వెయిట్ పడగొట్టి. నైస్. మెల్లగా పడారు మూతి కూర్చుకొని. అయిపోయింది అమ్మయ్య. ఇది ఎట్లా వస్తుందిరా అనుకున్నా కానీ మంచిగా నచ్చింది. గాడిపత్త పోతుంది అది. మా ఇల్లు మీద ట్యాంక్ వచ్చేసింది. ఇప్పుడు ట్యాంక్ వచ్చిందా
ఈ 2 రోజుల తర్వాత వాషింగ్ మిషన్ వస్తుంది. వాషింగ్ మిషన్ శ్రీ కొనిస్తాడు అనే ఇప్పుడు అని ఇది ప్లాన్ చేసినాం ట్యాంక్ కొనగా. అసలు ఇప్పుడు మా ప్లానే కాదు. మళ్ళీ తర్వాత మళ్ళీ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది ఇంట్లో. ఇక ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఇల్లు పనినంతా కంప్లీట్ చేసుకుంటాం. ప్లస్ మళ్ళీ ఏమంటారంటే బాగా మంది కామెంట్ అడుగుతారు, సాత్వికం ఇల్లు నీట్ మంచిగా చేసుకో అంటారు. కానీ కొంచెం బడ్జెట్ ప్రాబ్లం కూడా. సో ఇక అటు ఇటు అని ఇక ఒక్కొక్కటి చిన్న చేస్తే పైసల విషయంలో ఏమి ఏర్పడదు. ఒకటేసారి అన్ని మొదలు పెట్టుకుంటే కష్టమైతే అని ఇక మెల్లగా ఒక్కొక్కటి అయితే తయారు చేసుకుంటాను అన్నట్టు. కాకపోతే ఇగో మా రేకులకున్న మా స్లాబ్కే ఇంత గ్యాప్ ఉంది కనిపిస్తాను కదా, ఒక మనిషి నిల్చోవచ్చు. ఇక ఆ రేకుల్ని కొంచెం హైట్ లేవాడాలి. ఎంత లేదన్నా ఒక 3 ఫీట్లన్నా హైట్ లేవాడితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వేయించుకోవడం మెయిన్గా వాషింగ్ మిషన్ వస్తుందనే ఇది వేయించుకున్నాడు. ఎందుకంటే దానికి ఇంకా వాటర్ కనెక్షన్ కావాలి కదా. సో అందుకోసమే మా అన్నయ్యకి ఎట్లా ప్లంబింగ్ వర్క్ వచ్చు కాబట్టి పొద్దుగాల నుంచి అలా ఆడొక్కడే వేసుకున్నాడు. మా మమ్మ వాళ్ళు చిన్నగా అంటే ఆయనకి హెల్ప్ అవుతారు. నేనైతే ఏం చేస్తలేను. అలా ఆఫీసులు ఉన్నాయి. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. మెట్లు లేకుండా కూడా మా బిల్డింగ్ ఎక్కచ్చు, ఈజీ ప్రాసెస్. మా చిన్నమ్మల బిల్డింగ్ ఎక్క కాడ నుంచి ఇటు దునుకుతా అయిపోయాయి. తీసుకో ప్లంబింగ్ వర్క్ కూడా నేర్పుతాను. ఇంకేంటిగా దానికి లోపల రాయి ఉండగా. అయ్యో అంటే గబ్బు వాసన పెట్టు నువ్వే. ఎస్ ప్లంబింగ్ వర్క్ వచ్చింది ఇక నాకు అంతే. గిసటి అంక బండి తీసుకురా ఉంటుంది పెద్ద బెండు. అది కాదు ఇక్కడికేనే అంక బండి తీసుకురా నాకు వెళ్ళిపో. అదే సూపర్. నీకు ఏంద్రా పొమ్మన లేక పొగ పెట్టినట్టు ఇట్లతోటి కొట్టేది కొడుతున్నాం. చిట్ట చిల్లుతున్నాయి అన్ని పొక్కలు కొట్టుకుంటా. అబ్బా రామా గోన్నారా ఇవన్నీ ఎక్కడ తక్కనే పొక్కలు కొట్టుకుంటుంటాను. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పని లేనాట ఇట్లా అని ఇక్కడ అన్ని అడుగులు ఎత్తాన్న వాళ్ళేమో పని చేస్తే. మమ్మీ గమ్ముడా పిసిరే నేను పట్టా నా సెలవు అవుతుంది. మమ్మీ స్కూల్ డ్రైవర్ అట్టిసిరే దాని బాబా కింద మేము అన్ని దాంతో చేయించుకుంటాం. మా ఇల్లు మీకెళ్ళి మా ఊరు చూడండి. ఇది ఒక ఫోటో ఫ్రేమ్ రెడ్. వావ్ నైస్ రా బిట్టు, నువ్వు సూపర్ రా. నేను పట్టాలి నాకు అది కొస్తాను వచ్చుతుంది. వేపిస్తుంది మా మమ్మీ అటు మోటర్ అయ్యి బాబు. ఇప్పుడు మాకు నీళ్ళు వస్తాయి. అదే క్యాప్స్ ఇంకా వచ్చినాయా? అట్టేనా అన్నా మా మమ్మీ సంబరం. కానీ ఇదంతా తీసేసి ఇట్లానే. అయ్యో అది మస్తు నల్లలు వచ్చినాయి. రాజువయ్యా మహారాజువయ్యా. పొద్దుగల స్టార్ట్ చేస్తే పని అయ్యేసరికి నైట్ అయింది. ఇంక ఇక్కడ ఇన్కంప్లీట్లోనే ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ కూడా పెట్టినాం. ఇక్కడేమో బోల్ తోమడానికి అన్ని మంచిగా వేసుకుంటాను కదా మేము. అట్లుంటది మస్తు. ఇప్పుడు ఇక్కడ ఇవి బోల్ తోమది అన్ని తీసినాక మాకు స్పేస్ ఫుల్. అది ఏమనిపిస్తాను చెప్పు మమ్మీ? మంచిగా అనిపిస్తాను. దేనికి ఏమత్తా అని సంబరం ఉంది నీకు? ట్యాప్స్ వచ్చినాయి అని సంబరం ఉందా? ఇంకేది వాషింగ్ మిషన్ వస్తుందా? వాషింగ్ మిషన్ వస్తా అని సంబరం ఉందా? ఇక వాషింగ్ మిషన్ అయితే వస్తుంది. నేను అక్కడ నుంచి శ్రీ వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్ళి తొందరగా నేనైతే వచ్చిన. ఆ పని ఈయనే ఒకటే ఉన్నట్టున్నది. మాదే బాగానే ఉన్నది. జాడి సాత్విక అని ఉంటది, లేదంటే ఇప్పల సురేష్ అని ఉంటది. మా అన్న వాళ్ళని అక్కడ పెట్టుకున్న మా వాళ్ళు అయితే ఇవ్వలేరు. తాళం వేసింది. థ్యాంక్ యూ అన్న. ఓటీపీయా రాలే? వస్తుంది అన్న. ఆకాశ్ మీ నేమే కదా. గొప్ప పోతాళ్ళు
వాళ్ళు టిప్ కూడా అడిగిర్రు, అంటే గుడ్ విల్ అంటారు కదా అది. 50 సెండ్ చేస్తా అన్న. మేము ముగ్గురం వచ్చినాం కదా 100 ఇయ్య అన్నాను. ఇక ఆ నుంచి వీడికి తెచ్చిర్రని 100 రూపీస్ కొట్టిన. ఇక ఇగో వాషింగ్ మిషన్ అయితే వచ్చింది. ఇది మా అన్నయ్య రావాలి, ఓపెన్ చేయాలి. దీని గురించి అయితే పెద్దగా నాకైతే ఏం తెలియదు. ఎవరు లేరు, ఇంటికి ఏమో తాళం వేసి ఉంది, ఇదేమో వచ్చి ఈడుంది. ఏంటిది అది? అదే వాషింగ్ మిషన్. అదేంటిది అని చెప్తున్నావా? మా మమ్మీకి సర్ప్రైజ్, అంటే సర్ప్రైజ్ అంటే కాదు, మేము నిన్ననే బుక్ చేసినాం, ఇయ్యాలని వచ్చింది. నాకు కూడా అది పెద్ద సర్ప్రైజ్ అన్నట్టు మట్టిగానే అనుకున్నట. మా ఇంటికనే దెబ్బలేరు పాప, మాల్లో పెట్టిర్రు తెచ్చి. ఇప్పుడే వచ్చింది, వచ్చి 5 నిమిషాలు కూడా లేదు. అది వచ్చింది ఇలా గంగదేవి ఎక్కించుకోవడానికి. కైకిళ్ళు పోతే మీ మమ్మీలు ఇంకా గిట్లా తెస్తారా? మా మమ్మీ నేను చిన్న ఉన్నప్పుడు రేగ్గాయలు గై తెచ్చింది, ఇప్పుడు కూరగాయలు తెస్తాను. నేను కాకరకాయలు తెచ్చింది, ఇలా బీరకాయలు తెస్తాను. చేతాడు విండి ఇక వాషింగ్ మిషన్ నచ్చిన ఎంబడే విండుతారా? మంచిగా డబ్బని చూసి ఏం చెప్తాను, మంచిగా ఉంది అనిపిస్తుంది అన్న. ఇప్పలే ఇంకా ఇక్కడనైతే ట్యాప్ ఫిట్ చేస్తాను, ఎందుకంటే వాషింగ్ మిషన్ ఇక్కడనే వస్తుంది. మొన్న వచ్చింది, కాకపోతే ఇక వర్షం కొడితే నానుతుందని లోపల పెట్టినాం. శ్రీ వస్తాడు మా వాషింగ్ మిషన్ ఓపెన్ చేయడానికి. మేమే పిలిచినాం గెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు బట్టలు లేవు, సెంటు ఘోరంగా కొట్టినవే ఎందుకు శ్రీ? సెంటు ఘోరంగా కొట్టి నువ్వే ఓపెన్ చేయి. రిబ్బన్ కట్ చేయడానికి వచ్చిన వాళ్ళే కానీ మా మమ్మీ బట్ట నానపక చెప్తాను. ఇక పట్టు, నాకు వాషింగ్ మిషన్ కన్నా బట్ట మిన్నే బాగున్నది. ఒకవేళ ఏదన్నా డామేజ్ వస్తే రిప్లేస్ కొట్టచ్చు. ఎట్లుందమ్మా? పైసలు తాత్పరం వీళ్ళే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న పైసలు తాత్పరం వీళ్ళే. ఇప్పుడు ఏది ఫస్ట్ మనం ఇది కాదు, ఇది వాషు టైమర్ 3K ఉంది. ఇదేది 15 నిమిషాల నుంచి ఉంది. ఇంత పోతలేదు ఇంకా. దేవుడు గంట టైట్ గానా? అర్థం ఏంది? ఛార్జింగ్ లేండి. బాబు చికెన్ కోసం వేయండి మనకి. కోడిని జోకిచ్చినావా? చేద్దర్లు రేపు అన్నయ్య చేద్దరు రేపు మన పెద్ద సాయం చేద్దరు. ఇప్పుడు వీడియో తీసి ఘోరంగా ఉంటుంది శ్రీ, అది మొత్తం మురికితోటి ఉంటది. అడు పిండాడు ఏం పిండాడు అంత అట్లనే అంటే అంటే పెళ్ళ ఉండాలి చేద్దాం. నీ పెళ్ళం ఇదే ఇక. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? అందుకే దానికోసం ట్యాంక్ పెట్టిస్తున్నా. వాటర్ ఫిల్టర్ కూడా పెట్టలే కదా. సాత్విక చేసిన సేవకు గానీ ఇది ఒకటి కొన్నాను. సేవ అంటారా దాన్ని? సేవ అంటారా? ఇంకా నీ కొడుకు పుట్టినాక లేదా ముడిగాడు మండవేంది కదా? ముడ్డిగా అడిగితే నువ్వు పిల్ల అవుతావు, మాట్లాడుకున్నదే లేకుంటే ఆంటీ అవుతావు. గీరోలు ఉంటాయా? అవునా? చూసుకో, ఇది ఇట అంటేనేమో డ్రైలకు వాటర్ పోతాయి, ఇది ఇట అంటేనేమో ఇళ్ళకి వాటర్ వస్తాయి. డ్రైలో కూడా ఇట్లా తిరగంగా కూడా వాటర్ చేస్తే ఇంత క్లీన్ అవుతుంది అని. ఎట్లా సార్? ఫస్ట్ నీళ్లు నింపాలి, నీళ్లు పోసేసి చెద్దలు వేసి వాషింగ్ టైం పెట్టేసి తినాలంటే 9 పెడతాం. ఫస్ట్ 6 పెడదాం. ఎన్న పెట్టుకోండి, చెద్దలు 9 అట్లా పెట్టుకుంటాం. 9 పెట్టిన తర్వాత మళ్ళా వాష్, ఇక్కడ వాష్ టైప్ అన్నట్టు నార్మల్ వాష్, జెంటిల్ వాష్, స్ట్రాంగ్ వాష్ పెట్టుకోవాలి. డ్రైకి ఇద్దరు అది కూడా టైం పడుతుంది. గంతే ఉంటుంది. ఇవి పడతాయి, చెద్దలు పడతాయి. వాళ్ళకి ఇట్లా పూజలు చేస్తారా? మనమే చేస్తాం కానీ నిజం. మనం అయితే ఏది కొన్నా బొట్లు పెడతాం, అవి పెడతాం. మేమేం చేయాలి, నువ్వు చేయబట్టి అన్ని మొక్కుడు చేసుడు శ్రీ అన్నట్టు వారి మరి ఏదైనా మంచిగా మొక్కాలని అంతే. ఈ చెద్దరికి పెడతావా?
పోసుకుంటాం కనాయంగా క్యాప్తో పోసుకోవాలి కానీ ఇప్పుడైతే అందరూ ఓ బాగా అవుతుంది. అయ్యో మరి నాకు చెప్తలేరు. ఏ లీటర్ పోతే చేద్దరు కదా కాదు, ఇక ఒక్క చేద్దరు కదా, 2-3 వేసుకుంటారా? తేపోయి మమ్మీ ఇంకా 2 తేళ్ళు ఇంకా 2 గత మరి అదే అన్న తేపోయి మంచిగా ఉందా? ఇక్కడ చూడండి ట్రై చేస్తారా గన్యానం అద్దే ఎయ్యి గన్యానం ఇప్పుడే ఎత్తే ఎట్లా కడితే ఎయ్యి. ఇక దీనికి ఒక్కొక్క చేద్దరికి ఒక్కోసారి ఇస్తారా? 6 అయిపోయింది. 9 పెట్టు. నాకు ఎరకే నువ్వు పోయిరా 5 అడుకోవాలి తడుకోండి అదే తడుస్తాయి. ఇంగులారేంటి అవి ఇంటి వస్తాయి కదా గట్టిగా. అయితే బొమ్మలు ఎట్లా చేస్తారని చెప్పండి. సబ్బు నీళ్ళల్లో అయితే సబ్బు పోసి తడిపి మొత్తం అంటే వేస్తారు. మేము వేసింది అయితే చెప్తాను. వేస్తే అలా కొన్ని నీళ్ళు పోతే అదే ఇది అవుతుంది. అయిపోతుంది కామ్మ టైమర్ 9 నిమిషాలు పెట్టింది. అయిపోతుంది. టైం అయిపోయిన వాళ్ళే సౌండ్ వస్తుంది. వచ్చేప్పుడు గిట్ల కొంచెం జరిపితే అయిపోతుంది, ఆఫ్ అవుతుంది. వీడికి అత్త గిట్లా అంటే వీడికి వచ్చి మళ్ళీ ఆగుతుంది. దీన్ని లేచి దీన్ని 2 నిమిషం 3 మంచిగా ఉందా? కానీ పెద్దలకి ఏమైనా ఎంత అయినా చేతాడు విన్నట్టు లేదు, ఇప్పుడు దీన్ని చూసిన వాళ్ళే నీకు తెలుస్తుంది కదా. మన మీద నన్ను నీళ్లు ఉంటాయి కానీ ఉల్లారినట్టు వస్తాయి. ఇలా బట్టలు విండిల్లుగా, మరి ఎందుకు విండిల్లు? ఎందుకు పిండకుండా అయిపోగా అమ్మ? నువ్వు ఎంతసేపు పిండివు బట్టలు? ఎంతసేపు పిండిది? ఆడ 5 నిమిషాలు టైమర్ పెట్టుకుంటే అయిపోయింది. చెద్దర్ లేదా నేను చెద్దర్ లేదా ఇట్లా 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 కొడతా శ్రీ. నా చెద్దరిని ఒకసారి లేదు పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చాలు వాళ్ళు నమ్ముతారు. నా చెద్దరు లేకపోయా. చెద్దర్లకైతే ప్లస్ పాయింట్ గా బట్టల కన్నా. బట్టలు పక్క గానీ బట్టలు అయితే మనం పెట్టుకోవచ్చు. చెద్దర్లు అయితే కొంచెం కష్టం కదా. మా మమ్మీకి కాటన్ నచ్చిందని సంబరం ఉంది వాషింగ్ మిషన్ కన్నా. కాటన్ అన్ని పడుతుంది అప్పటికెళ్ళి. ఎట్లా అవుతుంది చెద్దరు కర్రగా అయినా ఇగో బాగా గట్లా వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, జస్ట్ గిట్లా అనాలి, అయిపోతుంది అంతే. ఇప్పుడు అది అయింది అన్నట్టు మనకు సౌండ్ అంటే ఒక హింట్ ఇస్తుంది. హింట్ అంటే ఏమంటారు, ఈ వాటర్ వెళ్ళిపోవాలంటే గిరానుడా. నాకు వాటర్ వెళ్ళగొట్టలేదు. ఆ ఒక్క మాటతో లేచి ఎత్తిపోసడేంది, వాటర్ వెళ్ళగొట్టలేదు. అదే అత్తలేదు, మళ్ళీ తిరుగుతాయి. పోతా అన్నయ్య. నేను అప్పటి నుంచి అలా అను అంటేనే మానాలే పోతాను. ఎవ్వరు బిడ్డ జిడ్డు నీళ్ళు చల్లగా ఇగో ఎవరు వాషింగ్ మిషన్ కొనుక్కున్నా ఆటోమేటిక్ కొనుక్కోవాలి, సెమీ కొనుక్కోవాలి బెస్ట్. అంటే చెద్దాల పర్పస్ అది. ఆటోమేటిక్ అంటే మనకు తీరకుండా పని ఉన్నప్పుడు, అసలు బిజీ టైం ఉన్నప్పుడు, టైం లేని వాళ్ళ కోసం ఆటోమేటిక్. మళ్ళీ ఆటోమేటిక్ తోని మైనస్ ఏంటిదంటే కరెంట్ బిల్ బాగా కాలుతుంది, వాటర్ వేస్టేజ్ బాగా అవుతుంది, టైం బాగా అంటే గంటన్నర అవుతుంది. అంటే ఇక మనం పెట్టుకున్న దాన్ని బట్టి. కానీ గంట ఎందుకు పెట్టినా 2 minutes అవుతుంది వస్తుందా? అయ్యా ఇప్పుడు మొత్తం పిండితో ఇట్లా దట్ ఐ థింక్ వాటో వాట్ సగం ఉల్లారే వస్తుంది. ఇక సగం ఎక్కువ
అలా తక్కువ మనం ఇది ఇప్పినాం కదా, తక్కువ టైం పెట్టుకున్నాం. మరి 2 నిమిషాలే, 10 నిమిషాలు పెట్టుకుంటే ఇంకా ఉల్లారినట్టు. ఎంత టైం పెట్టుకుంటే అంత అయిపోయింది. ఏందమ్మా ఇప్పుడు మీ డాడీ కూడా లేచి సపరేకుండా మీకు ఏం ఉండదు. ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ, మనకి ఎందుకు బిల్లు బొక్క. ఇప్పుడు ఉట్టిగానే ఉల్లారుతాయి. వర్షాకాలం అయితే ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంతనే. 10,500 అట చేయమని. నిజం, అసలు చెద్దార్లు విండుకోవడానికి, బట్టలు విండుకోవడానికి మస్తు అలగా. మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఏం లేదు అసలు, అట్టిగానే అసలు అయితే తెలియదు. ఒకరోజు వేసిన రోజు సాయిగాని బట్టలు వేయాలి ఫస్ట్. మా మమ్మీ చూడు రేపు పొద్దుగాల వాషింగ్ మిషన్ వచ్చిందేమో, ఉన్న చెద్దారు అన్ని విండుతుంది. ఇగో ఇప్పటికి ఇల్లు ఒకటి వేసింది. అయ్యో ఇవన్నీ ఇప్పటికి లోపల పెట్టి వచ్చింది. పొద్దుగాల విండింది, ఇవన్నీ తెత్తుంది, ఇల్లు ఎత్తుంది. ఇక దీనికి నేర్పించడం తప్ప అయింది, అంతే కదా. నేర్పించడం తప్ప. అబ్బా తెల్లగా అవుతుంది, అబ్బా తెల్లగా అవుతున్నాయి అట.